నమస్తే. నేను సిరి. దిల్ రాజు గారు సంక్రాంతికి అయితే 3 సినిమాలతోనే వచ్చేసారు. కానీ ఈ సినిమాలు ఎలా ఆడాయి ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే అంటే ఒక 2 సినిమాలకి ప్రొడ్యూసర్‌గా, ఒక సినిమాకి డిస్ట్రిబ్యూటర్‌గా అయితే తను వ్యవహరించడం జరిగింది. ఈ సినిమాల తర్వాత అయితే ఐటీ రైట్స్ జరగడం ఏదైతే 2, 3 రోజులు జరిగిందో అంతా అయిపోయింది, సద్దుమణిగింది అనుకున్న తరుణంలో మళ్ళీ ఈ రోజు కూడా ఐటీ ఆఫీస్‌కి అయితే దిల్ రాజు గారు వెళ్ళడం జరిగింది. సో, అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఏదైతే ఈ సినిమాలు 3 సినిమాలు 2 సినిమాలకి ప్రొడ్యూసర్గా, ఒక సినిమాకేమో డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన దిల్ రాజు గారిని ఇంకా ఐటీ ఏవైతే ఉందో అది ఇంకా అలానే తన వెనకాల వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మొన్నటి వరకు చూస్తే 3 రోజులు కొనసాగించారు ఐటీ రైట్స్ అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా దిల్ రాజు గారు అయితే ఐటీ ఆఫీస్కి వెళ్ళారని చెప్పేసి ఒక వార్త కూడా మనకి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. సో అసలు ఏం జరుగుతుంది సార్? దిల్ రాజు గారు మరి ఐటీ రైట్స్ ఏంటంటారు అసలు? ఈరోజు సోషల్ మీడియాలో ఐటీ ఆఫీస్కి దిల్ రాజు వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా వచ్చాయి. మనకు తెలుసు 3-4 రోజుల పాటు ఏకధాటిగా ఆయన ఇళ్ళు, కార్యాలయాలు, అలాగే ఆయనకు సంబంధించిన వాళ్ళ ఇళ్లలో ఐటీ అధికారులు నిశితంగా చాలా సోదాలు నిర్వహించారు. మొత్తం అక్కడ వాళ్ళ దొరికింది కేవలం 20 లక్షల రూపాయలే. మా ఇంట్లో కానీ, శ్రీష్ ఇంట్లో కానీ అని ఈయన చెప్పాడు అప్పుడు దిల్ రాజు. వాటికి కూడా లెక్కలు ఉన్నాయి. సో అవి కూడా మేము ఇస్తున్నాం, ఆ లెక్కలు కూడా 20 లక్షలు. అంతేగాని మీరు అన్నట్టు కోట్లలో వాళ్ళు ఏం పట్టుకోలేదు. వాళ్ళకి దొరికింది 20 లక్షలే. వాటికి కూడా లెక్కలు ఉన్నాయి. అడిగారు, అవి మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి 4 రోజుల పాటు మరి శోధించి వాళ్ళు ఏం కనిపెట్టారు ఏంటి అనేది కూడా అప్పుడు చూసాం మనం. అసలు ఏంటి బయటికి రాలేదు, అసలు ఏం జరిగింది. ఐటీ వాళ్ళు వెళ్ళిన సమాచారం ఉంటుంది, కానీ అక్కడ ఏం దొరికింది ఏంటి, ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు సీజ్ చేసి ఏమైనా సీజ్ చేశారా, ఇవన్నీ కూడా మనకి ఎవరు సమాచారం ఇవ్వాలి అప్పుడు. అయితే ఈరోజు మళ్ళీ మరోసారి ఈయన అసలు వ్యాపారాలు ఏంటి, మొత్తం వ్యాపారాలు, సో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి ఆ బిజినెస్ ఎంత అయింది ఏంటి, ఆ వివరాలన్నీ కూడా తీసుకురామని చెప్పేసి ఆయనకి మళ్ళీ మరోసారి తాకీదు పంపారు ఈరోజు. సో మరి ఇన్ని రోజులు వాళ్ళు 4 రోజుల పాటు శోధించి వాళ్ళు అంటే అక్కడ సోదాలు నిర్వహించినప్పుడు ఏవైతే వాళ్ళకి డాక్యుమెంట్లు దొరికాయో, ఏవైతే డబ్బు దొరికిందో వాటికి సంబంధించినటువంటి లెక్కలు అప్పుడు ఇవ్వలేదా ఆయన? సో దానికి ఏమైనా టైం అడిగాడా? వాళ్ళు ఏదైతే అమౌంట్ పట్టుకున్నారో దానికి సంబంధించి లెక్కలు ఇప్పుడు అంటే ఈరోజు నోటీస్ ఇచ్చితే ఆయన వెళ్ళాడా అనేది తెలియాల్సి ఉంది మనకి. ఇంకా అప్పుడు ఏదైతే 20 లక్షలు అని చెప్పాం కదా, ఆ 20 లక్షలకు సంబంధించినటువంటి లెక్కలు ఇవ్వడానికి ఈరోజు ఏమైనా వెళ్ళాడా అని ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది ఒక న్యూస్. అంతేకాకుండా ఆయన కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఆయన పెద్ద డిస్ట్రిబ్యూటర్లో ఒకరు, అలాగే ఎగ్జిబిటర్, ఆయనకు సొంత థియేటర్లో కూడా ఉన్నాయి. అలాగే మిగతా వ్యాపారాలు కూడా వేరేవి కూడా ఆయనకి ఏమైనా ఉండయ్యా. ఆయన ఒక టెంపుల్ కూడా వాళ్ళ ఊళ్ళో నిజామాబాద్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే దాన్ని ఏమని చెప్పాలి, చాలా గొప్పగా కట్టించారు. సో ఆయన చేస్తున్నటువంటి ఆ దానాలు కానివ్వండి, అవన్నీ కూడా చాలానే ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ ఊళ్ళకి చాలా సర్వీస్ కూడా చేస్తున్నారు. ఆయన పుట్టిన ఊరు అక్కడ కూడా చాలా ప్రజోపయోగకరమైనటువంటి పనులు కూడా ఆయన అక్కడ చేపడుతున్నారని మనకి సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఈయన ఈరోజు ఏదైతే వాళ్ళు పిలిచారో, ఈరోజు ఏమిచ్చారు, ఎందుకు ఈరోజు మళ్ళీ వెళ్ళారు అనేది మాత్రం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇంకా వాళ్ళు సాటిస్ఫై కాలేదా? ఈయన ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై కాక మళ్ళీ ఒకసారి వాళ్ళ అన్ని లెక్కలన్నీ పరిశీలించుకొని మళ్ళీ పిలిస్తే వెళ్ళారా? సో ఏం చెప్పారు ఈయన, లెక్కలు ఏం చెప్పారు ఏంటి, ఎగ్జిబిషన్కి సంబంధించి అంటే ఎన్ని థియేటర్లు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. చాలా థియేటర్లు అంటే కొన్ని సొంత థియేటర్లు ఉండే ఆయనకి, అలాగే చాలా థియేటర్లు ఆయన లీజు తీసుకొని ఉన్నారు. చాలా సినిమాల్లో అంటే బయట వాళ్ళకి కూడా వేరే డిస్ట్రిబ్యూటర్లు కూడా
ఈయన థియేటర్లో సినిమాలు వేసుకోవాలంటే ఈయన దగ్గర నుంచి ఈయనకి అద్దె కట్టాల్సిందే వాళ్ళు. అలాంటి పరిస్థితి కూడా ఉంది. వీటి అన్నిటి కూడా అసలు వీటి ఆదాయం ఎంత, మీరు వీటి కోసం ఖర్చు పెడుతున్నది ఎంత, సో ఈ లెక్కలన్నీ కూడా కావాలి. అలాగే ఈ మధ్య కాలంలో మీరు ఏం సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, సో వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఆదాయ వ్యయాలు, అలాగే సినిమాలు ఎడదిరిగి ఇప్పుడు నిర్మాణంలో ఆల్రెడీ అయిపోయిన సినిమాలు కాకుండా ప్రజెంట్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, నిర్మాణంలో ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. ఈయన అన్నీ పక్కాగా పెట్టుకుంటాడు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇప్పటికే తలపండిన వ్యక్తి నిర్మాణ రంగంలో, కానీ మొదట ఎగ్జిబిటర్గా స్టార్ట్ అయ్యి తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయినాడు. కాబట్టి సినిమాకి సంబంధించినటువంటి అన్ని విషయాలు నిర్మాణ పరంగా కానీ అలాగే బిజినెస్ వ్యాపార పరమైనటువంటి అన్ని విషయాలు కూలంకషంగా అన్నీ తెలిసిన వ్యక్తి. కాబట్టి ఈయన పెద్ద సమస్య లేకుండానే ఈ ఐటీ ఏదైతే దాడులు ఏవైతే జరిగాయో వాటి నుంచి బయటపడతాడనే చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఇంకా అది పెద్ద విషయం కాదు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్, రీసెంట్గానే ఆ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి చేపట్టిన వెంటనే ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఐటీ దాడులు ఇవి. సో కాకపోతే సంక్రాంతికి సంబంధించి ఆయనకి మిశ్రమ ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఒక సినిమా పోయింది, గేమ్ చేంజర్, చాలా పెద్ద బడ్జెట్ పెట్టి తీసినటువంటి సినిమా, తక్కువ బడ్జెట్తో తీసిన సంక్రాంతికి వస్తున్న సినిమా, ఆ పెద్ద బడ్జెట్తో తీసిన సినిమా లాస్ని ఇది పూర్తి చేసింది. ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. డాకు మహారాజ్ ఉంది, ఆయన దానికి డిస్ట్రిబ్యూటర్, దాని డబ్బులు ఆయనకి వచ్చేసినట్టు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. సో ప్రస్తుతానికి ఆయన బేఫికర్గానే ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఈరోజు ఎందుకు వెళ్ళారు, ఏం లెక్కలు చెప్పడానికి వెళ్ళారు అనేది ఇంకా మనకి బయటికి రావాల్సి ఉంది. రైట్. అంటే ఇప్పటివరకు ఏంటంటే సార్, మన రాజుగారు అంటే చాలా వరకు సినిమాలు ఆయన పట్టుకుందల్లా బంగారమే అని చెప్పేసి ఇప్పటివరకు ఒకటి ఉంది. కానీ ఈ 3 సినిమాల తర్వాత, ఈ ఐటీ రైట్స్ తర్వాత ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేంజ్ అయిందా అని అనుకోవచ్చా సార్? మరి ఏదైతే ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే ఫ్లాప్ అని కాదు, అనుకున్నంత స్థాయిలో అది రాలేదు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది సార్? మరి ఆయన ఇప్పుడు అందుకనే ఇంకా నుంచి కాంబినేషన్స్ అనేవి చూడండి. నేను సబ్జెక్టు నచ్చాలి, ఆ సబ్జెక్టు నచ్చిన తర్వాత ఎవరైతే తన దగ్గరికి ఏ డైరెక్టర్లో రైటర్లో సబ్జెక్టులు తీసుకొస్తే వాటిని బట్టి ఇక క్యాస్టింగ్ చూసుకుంటాను. ఇప్పుడు దాకా నేను కాంబినేషన్స్ నమ్ముకొని ఎక్కువగా తీశాను. అనిల్ దాన్ని ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి కాంబినేషన్ అవసరం లేదని ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నాడు. మరోసారి నిరూపించాడు. వెంకటేష్ తోటి ఆయన ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. సో అందుకని ఇక నుంచి మేము ఈ కాంబినేషన్ జోలికి పోను. అంటే శంకర్ రామ్ చరణ్ ఉండాలి, పెద్ద స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో లాగా ఉండాలని కాకుండా కథలో సత్తా అంటే ఆ కథకి ఎవరికి సూట్ అవుతారో వాళ్ళని తీసుకుంటాను ఇక అలా ఇక వెళ్తాను అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంక్రాంతి సినిమాల అనుభవం ద్వారా ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటికీ స్టిల్ స్టూడెంటే ఆయన. సో ఇప్పుడు అది తెలుసుకున్నాను నేను, ఇంకా నేను కాంబినేషన్ క్రేజ్ల గురించి ఆలోచించను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమా, ఎందుకంటే కాంబినేషన్ చూసుకొని చేయటం వల్ల కొన్ని సినిమాలు పోయినాయి ఆయనకి. ఒక ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా అట్లాంటి కొన్ని పోయినాయి, దెబ్బతిన్నాయి. సో అందుకని ఖచ్చితంగా సబ్జెక్టు నచ్చింది. సో దీనికి ఎవరు సూట్ అవుతారు వాళ్ళతో సినిమాలు చేద్దాం, ఇంకా దాని మీదే పడతానని చెప్పి చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.